ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మే 19వ తేదీ 2026 మంగళవారం విజ్ఞాపన ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువు మనకు ఇచ్చే పరిశుద్ధాత్మ వాక్య వాగ్దానం. అపొస్తల కార్యముల 2వ అధ్యాయము 33వ వచనం. ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచునున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు మనుష్య కుమారునిగా ఈ భూలోకమందు సువార్త ప్రకటించుచు ఎన్నో అద్భుత కార్యములను చేసెను. ఆయన వాక్కు అయిన పరిశుద్ధ బైబిలు గ్రంథం ద్వారా మనము ఆయన చేసిన అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను రుచి చూసిన వారముగా ఉన్నాము. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి మనకు ఇచ్చిన వాగ్దానము ద్వారా ఆయన పరిశుద్ధాత్మ ప్రవాహమును కోరిన వారందరికీ కుమ్మరించుచున్నాడు. మన ప్రార్థనలను పరిశుద్ధాత్మ ద్వారా నెరవేర్చాలని కోరితే తప్పక తన ఆత్మశక్తితో అన్నయు నూరంతలుగా ఫలింపచేసి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును. కావున యేసుక్రీస్తు అందించే పరిశుద్ధాత్మను కోరండి, వేడండి, ప్రార్థించండి. ఆ అనుభవ అంతస్తులో అద్భుత కార్యములను అందుకొనండి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం మంగళవారం విజ్ఞాపన ప్రార్థనలు. అద్భుత కార్యములు చేసే అద్భుతకరుడైన పరిశుద్ధుడా, మీకు కోట్లాని కోట్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ మంగళవారపు దినమున మా విజ్ఞాపన ప్రార్థనలో మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ప్రార్థించుచున్నాము. ప్రభువా, నీవు ఆరోహణమై ఆదరణకర్తను ఎంతకొస్తు దినము నాడు మాకు పంపించి కోరిన వారందరికీ నీ ఆత్మను కుమ్మరించుచున్నందుకు వందనములు చెల్లించుచున్నాము. ఎందరో నీ ప్రియబిడ్డలు విజ్ఞాపన ప్రార్థనలు కోరుచున్నారు. కావున ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా వారి ప్రార్థనలను అరవదంతలుగా నూరంతలుగా నెరవేర్చమని వేడుకుంటున్నాము. ఈ పరిశుద్ధ కుమ్మరింపు దినములలో మాపైన, మా బిడ్డలపైన నీ పరిశుద్ధాత్మ శక్తితో తాకి సంపూర్ణమైన నీ బిడ్డలముగా చేసుకోమని వేడుకుంటున్నాము. మాలో ఎందరో దురాత్మ శక్తుల ప్రభావంకు లోనై వ్యాధులు, బాధలు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవించుచున్నారు. కనుక వారందరికీ నీ పరిశుద్ధాత్మ ప్రభావించే విడుదల దయచేసి విముక్తితో నీ పరిశుద్ధుల దూతలు సహవాసమును దయచేయమని కోరుచున్నాము. ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ మనవులను ఆలకించి అందరికీ కావలసినవెల్లా అనుగ్రహించమని వేడుకునిచున్నాము. మా కోసం, మా పిల్లల కోసం పెడుతున్న అంగలార్పులను ఆలకించి బిడ్డలు లేని వారికి బిడ్డలను, గర్భం ధరించిన వారికి సంపూర్ణ ఆరోగ్యమును, గర్భవతులను సుఖప్రసవంతో వారు కోరుకున్న బిడ్డలను దయచేయము. బిడ్డలు పొందిన వారికి వారి యొక్క భవిష్యత్తులను తీర్చిదిద్దుము. వివాహం కావలసిన బిడ్డలకు వివాహం జరిగించుము. ఆరోగ్యం లేని బిడ్డలకు ఆరోగ్యం అనుగ్రహించుము. గర్భం ధరించకుండా ఎందరో మా సహోదరులకు గర్భసంచిలో దోషములు, చేతబడి చల్లంగలతోనూ బిడ్డలు పొందకుండా అడ్డుపెట్టుతున్న దురాత్మ శక్తులను పారద్రోలి మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కావలసిన ఫలములను ఇమ్మని వేడుకొనుచున్నాము. నీ కుమార్తెలైన మాకు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మా జీవిత కాలమంతయు నీ ప్రియమైన కుమార్తెలుగా నీ పాద సన్నిధిలో మా కోసం, మా కుటుంబాల కోసం కన్నీరు కార్చుచున్న ప్రార్థించే గొప్ప అంతస్తులో నిలుపుము తండ్రి. శైతాను సోదరుల నుండి అపవాది తంత్రములు, శాపముల నుంచి విడుదల దయచేసి మేలులు, వరములతో నింపమని వేడుకొనుచున్నాము. ఈ గొప్ప సమయం మాకు ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము. మాలో ఎవరికైతే ఏ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఆలకించి నెరవేర్చి ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో మాకు తోడుగా ఉండి నీపైనే ఆశ పెట్టుకుని నడవగల స్థితిలో మమ్మల్ని నిలుపుము. వచ్చుచున్న అపాయములను తప్పించి మా సమస్యలకు మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు నిండుగా కుమ్మరించుము. ఆసుపత్రిలో ఎమర్జెన్సీలో ఉన్న మా ప్రియ బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి సాక్షులుగా నిలుపుము. ఈ రోజు వివాహ దినోత్సవంలో, జన్మదిన దినోత్సవంలో, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకునిచున్నాము. ఈ వాక్య పరిచయలో అవంతరాలు కలిగిస్తున్న దుష్టశక్తుల యొక్క పన్నాగములను చిత్తు చేసి నిరంతరము మా జీవితకాల పర్యంతరము ఈ పరిచర్యను కొనసాగించుకుంటూ శక్తిని దయచేయము. ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటున్న ఈ ప్రియ బిడ్డలకు నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమ్మరించము. మాకు కావలసిన వెళ్ళ అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున విజ్ఞాపన ప్రార్థనలు విన్న దేవుడు మనపై తన పరిశుద్ధాత్మ శక్తిని నింపివేసి మనలను నూరంతలుగా ఫలింపచేసి జీవితాంతం ఆత్మశక్తితో తోడయుండి సంరక్షించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. పరిశుద్ధాత్మను కోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము.
జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందం వేయది. వర్షము లేని పైరు చందం వేయది. పరబోధకముల వర్తితమైన పనులు జీవరహితములై అనుభవముగాని వైయుండు. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు